మేమైతే పెళ్ళికి పూలు కుడుతున్నాము. మధ్యలో మా మరిది తెచ్చి కూర్చున్నాడు. కుట్టియి అంటే, "నేను కుట్టలేను వదిన" అన్నాడు. "మంచికో చేయి ఇన్ని పూలు ఎవరు కుడతారు? అందరూ చేతగానోళ్ళు ఈడ ఉండేదనంటే" "వదిన వీడియో తీయొద్దు వదిన. ఆడోళ్ళు చేసే పని మగోళ్ళు చేస్తే ఏమన్నా అనుకుంటారు" అన్నాడు. "ఇప్పుడు ఈవెంట్‌లన్నీ ఎవరు చేస్తార్రా? ఈవెంట్‌కి డెకరేషన్‌లన్నీ" అనంటే, "మగోళ్ళే" అన్నాడు. "దానికొచ్చే మనీ ఇంక దేనికన్నా వస్తదని నువ్వు ట్రై చేయొచ్చు కదా! ఈ పల్లెలో ఉండి వేస్ట్ అయ్యేకంటే" అంటే, "ఏం చెప్తావు వదిన నువ్వు" అంటాండు. ఉన్నది చెప్తే అట్లే మాట్లాడతారు. ఏం చేద్దాం? ఇంక నేనైతే మా పిల్లలకి హల్దీకి కొన్ని మీషోలో ఆర్డర్ చేసిన గౌన్లు. అంటే మీషోలో ముందే ఆర్డర్ చేసినాలే. హల్దీకని కాదు. మామూలుగానే ఆర్డర్ చేసినాను. ఇవైతే హల్దీకి యూజ్ అయితాయని చెప్పి ముగ్గురికి 3 డ్రెస్సులయితే పెట్టేసాను. ఆ పింక్, యెల్లో కాంబినేషన్‌ది నేనేసుకుంటానంటే, "అంటే నువ్వు పిల్లవా?" అని చెప్పి నన్ను వీణా అనింది. "ఏం కుళ్ళుమే నీకంటే" "అంతే కదా మమ్మీ! మేము పిల్లోళ్ళం అంటే డ్రెస్సులేసుకుంటాం. నువ్వు కూడా గౌన్ ఏసుకోవాలా" అని చెప్పి అరిసింది. సరేలే తల్లి అని చెప్పి నేను చీర కట్టుకుంటాలని ఆమెకు ఆ డ్రెస్ ఇచ్చి, ఇంకా రూపాకు టాప్ ఇచ్చి, లడ్డుకు గౌన్ ఇచ్చినాను. మొత్తం అన్నీ కూడా మీషో డ్రెస్సెస్సే అనమాట. అనుకోకుండా యాయో ఒకటి హల్దీకి పసుపు నీళ్ళు పోసుకుంటారేమో హడావిడి అనుకున్నాను. మొత్తానికైతే మా లడ్డు హల్దీ అయిపోక ముందే ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత నిద్రపోయింది. ఇంక పసుపు నీళ్ళు పోసేటప్పుడైతే లేదు. నేను కూడా లేను. ఆమె ఎత్తుకోమనింది. ఎత్తుకుంటానే నిద్రపోయింది. ఇంక వచ్చేసి ఇంట్లో పడుకుండిపోయినాము. ఇప్పుడు ఏమైతే రెడీ అయితాంది ఆ గౌన్ ఇప్పుకొని. వాళ్ళ నాయన పెయింటింగ్ ఏచ్చంటే వీణకి విపరీతమైన నవ్వొస్తాంది. "ఏముందని అక్కడ అంతగా పెడతావు పెయింట్" అని చెప్పి. ఇంక నేను కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఇంక పెళ్ళిలో అందరూ వస్తారు కాబట్టి తలనొస్తదని చెప్పి నేను వేసుకోవడం లేదు గుండుకు పెయింట్. కానీ ఇప్పుడు తప్పదు వేసుకోవాలా. మాకెట్టా ఫోటోలు తీసుకుంటారా డబ్బులు పని చేయకుండా. పోయి ఏదో ఒక పని చేయకుండా మంచికో పని అని చెప్పి అరసండు. సర్లే అని చెప్పి మేము పోయినాము. మా ఇంట్లో పని చేసేసి వీళ్ళని రెడీ చేసేసరికి నాకు మధ్యాహ్నం అవుతది. ఇంక ఆడికి పోయాలంటే ఇప్పుడొచ్చినారా అంటారు. ఏం చేద్దాం? అంతే పిల్లోళ్ళుంటే పనులు బెరబెర కావు. వాళ్ళని రెడీ చేయకుండా మనం రెడీ అయిపోయేదానికి ఉండదు. పాచిమాకానికి పోయి పనులు చేయకూడదు కదా! చేయాలి కాబట్టి అందరం స్నానం చేసి మొత్తానికైతే అక్కడికెళ్ళాము. హల్దీకి డెకరేషన్ అయితే చేస్తా ఉన్నారు. మా పెద్దత్త అయితే వంట చేస్తుంది. "మీరు అన్నం చేయండి నేను కూర చేస్తానంది." మా లడ్డమ్మ అయితే పూలలో పసుపు, పూలు, రూపాయి అన్నీ ఎంతెంతో చేస్తాండ్రు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తాండ్రు. మా ఆడబిడ్డ అయితే క్యూట్‌గా బాగా ముద్దుగా ఉంది కదా! నేనైతే మా ఆడబిడ్డకి ఏం తీసుకురాలా. ఆమె కట్టుకోండి చీర అయితే తీసుకొచ్చిన. నా తరపు నుంచి అంతకంటే ఇంకేం నేను పెట్టలేదు. బాగుండింటే పెట్టేదాన్నేమో. మా సిట్యుయేషన్ కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి పెద్దగా నేను పెట్టలేకపోయినా. అది నా పరిస్థితి. ఓకే అండి. అది కూడా ఇంతకుముందు నేను చీరలు చెప్పాను కదా! యూట్యూబ్‌లో హామయి అని చెప్పి. ఆమె దగ్గర కొన్నదే నేను కూడా. ఇంకా నాకెందుకులే అని చెప్పి అంటే నేను కూడా కొన్ని ఇంతకుముందు ఆర్డర్ చేసుకొని పెట్టుకొని ఉన్నాయి. ఎందుకు అది కొత్తగా తెచ్చినా కదా! ఆమెకే ఇచ్చేసాను. ఇంకా మొత్తానికైతే ఫోటోలు దిగినాము. నేనైతే బయట చెక్కొన్నాను అన్నం చేస్తాండి. "తీయమ్మా చెక్కింది" అని చెప్పి అన్నాడు ఫోటోషూట్ ఆయన. సర్లే అని చెప్పి తీసేసి నాకైతే ఈ ఫోటో భలే నచ్చిందబ్బా! మా నందినికి ఫుల్ సెక్యూరిటీ బ్రదర్స్ అని చెప్పి నాకు ఆ మనసులో అనిపించింది. ఇది కాదా ఫోటో అంటే అనిపించింది. ఫస్ట్ టైం నాకు ఆ ఫోటో చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఉండాల అన్నదమ్ములందరూ కలిసికట్టుగా ఉండాల. ఒక్కటే చెల్లెలు ఉండాల. అందరూ బాగా చెల్లెలంటే ఇష్టంగా ఉండాల. ఆ ఆనందమే వేరు. ఆ సంతోషమే వేరు ఎవరికైనా గానీ. ఇంక ఆడ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చినాను. మా లడ్డు ఫోన్ ఇమ్మని నస పెడతాంది. చిన్న కాదు ఈమె నస. ముక్కుతానే ఉంటుంది, మూలుగుతానే ఉంటుంది పాపం. ఫోన్ ఇచ్చేమో కళ్ళలో గుల్లలేస్తాయి. ఈమెకు అదొక డిస్టర్బెన్స్ ఉంది. ఫోన్ ఈకంటేమో నసపెడుతుంది. ఇట్లుంది మా పరిస్థితి అయితే. మొత్తానికైతే ఇంక పెళ్ళికూతురు బయలుదేరి కళ్యాణ మండపానికి వెళ్ళాలి కాబట్టి నేను అట్లా రెడీ అయ్యాను. ఆ బ్లౌజ్ కూడా మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాను. ఈ గౌన్ కూడా ఈ ప్లాజో కూడా మీషోలోనే ఆర్డర్ చేసిన. ఇవి అయితే మా ఆయనకు మొన్న తెచ్చినానని చెప్పాను కదా! అవి పెద్దగా గుడ్డలు ఆర్డర్ చేయకూడదు అనుకుంటారు కానీ పిల్లలకి మా రూపాకి పాపం మంచి గౌన్లు లేవు. కానీ ఉన్నటివి సర్దుకొని పోవాలని చెప్పి అలా సర్దుకుంటున్నాం. ఈ చీర అయితే 1500 ఏమో పడింది. ఇది కూడా ఆన్లైన్ షాపింగేలేండి. మొత్తానికైతే మెత్తగానే ఉంది కట్టుకునంటే. ఆ బ్లౌజ్ అయితే మ్యాచ్ అయింది. కుట్టేసుకున్నాను నేనే. మా వీణా డ్రెస్సే నాకు నచ్చల. డబ్బులైతే 1700. నాకెందుకో క్వాలిటీ నచ్చలేదు. యావరేజ్‌గా అనిపించింది. అదేదో మామూలుగా షాప్‌లో తెచ్చుకుంటే బాగుండు అదే డబ్బులకి అనిపించింది వచ్చిన తర్వాత. ఫోటోకేమో వేరేగా ఉన్నింది. వచ్చిన తర్వాత వేరేగా వచ్చింది. నచ్చకపోయినా పర్వాలేదు ఉన్నిలే అమ్మ మళ్ళా ఏమి ఇచ్చినావు వెనక్కి అని చెప్పింది.
సర్లే ఆమె ఉన్నీలే అంటాందిలే అని చెప్పి ఉన్నిచ్చుకున్నాను. మొత్తానికైతే అక్కడికెళ్ళి ఒక ఫోటోకి పోజ్ ఇచ్చుకున్నాము. పైకెళ్ళాను. మా లడ్డమ్మ పైన ఆటలాడుతాంది. పిల్లోళ్ళంతా ఆడే గ్యాదర్ అయినారు. యాడ గ్రిల్స్‌లో నుంచి కింద పడతారని భయం నాకు. పిల్లోళ్ళు యాడుంటే నేను వెళ్ళాను. వాళ్ళు ఏమేం జేస్తారో అంటే వారకి పోయి దొబ్బుకొని, తోసుకొని, పుసుక్కున కింద పడితే పైనుంచి కింద పడితే తలకాయ పగిలితే ఇంక పెళ్ళిలో సంతోషమే లేకుండా పోతది. చిన్న పిల్లలు కదా! అని జెప్పి నేను బోయి వారికి పోనీయకుండా సెక్యూరిటీ కాడ కూర్చున్నాను. ఈ పిల్లోళ్ళున్నారబ్బా! కౌలు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. ఎలకొకరు, కుందేలొకరు అన్నట్టు భలే ఆడుకుంటాండ్రు. వీళ్ళందరూ అసెంబ్లీ సమావేశంలా గుమిగూడి మాట్లాడుకుంటాండ్లా అట్లా మాట్లాడుకుంటాండ్రు పిల్లోళ్ళందరూ. పెళ్ళిళ్ళకి అందుకే పిల్లలని తీసుకుపోతే ఆ సందడే వేరనేది. ఎందుకంటే అందరూ ఒక సాట కూడుకొని వాళ్ళు ఆటలాడుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తా ఉంటే. ఈ పిల్లల్ని పట్టుకోలేక వాళ్ళు పాపం అక్క, తమ్ముడేమో వాళ్ళిద్దరు. వాళ్ళ పిల్లల్ని పట్టుకోలేక పాపం అవస్థలు పడతాండ్రు. ఏమో ఇద్దరు పిల్లల్ని సాకడం అంటే చానా గొప్ప అని అనిపించింది వాళ్ళని చూడగానే నాకైతే గనక. పైనుంచి అట్లా కొద్దిసేపు చూపిస్తున్నాను. నేను రిసెప్షన్‌కి వెళ్ళి మంచి పనే చేశాననిపించింది. కాకపోతే పెళ్ళికి వెళ్ళలేదని చాలా డిసప్పాయింట్ అయ్యానబ్బా! నేనైతే ఎందుకంటే పిల్లప్పటి నుంచి చూసి, చూసి ఆ పిల్లని పెళ్ళికి పోయి అక్షింతలేయలేకపోయినానే ఈ బతుకెందుకు అనిపించింది. చానా బాధేసింది. కానీ మాత్రం కూడా లేదు ఇంట్లో. తెచ్చిచ్చేవాళ్ళు లేరు నైటు. పొద్దున్నే తోడుకొని పోయి చూపించేవాళ్ళు కూడా లేరు నాకు. అట్లా అయిపోయింది నా పరిస్థితి. పడిపోయినా నేను. మా నాన్నొచ్చి "రామ్మ పెళ్ళికి పోదాం" అన్నాడు. వచ్చే సిచ్యువేషన్‌లో లేను. మస్తుగా పిలిసిండ్రు నన్ను. రాలేదు ఈ పెళ్ళికని చెప్పి. నాకేమో రావాలనుంది. ఎందుకు అంటే నేను కూడా పిల్లప్పటి నుంచి చూసి, చూసి ఆ పిల్ల నా బిడ్డతో సమానంగా అనిపిస్తది నాకు. కాబట్టి వెళ్ళాలని పానం పీకుతుంది. ఆహ్, మోషన్స్ ఆగలేదు. ఏం చేయాలి? మనసు చంపుకొని అట్లే ఉండిపోయినా ఇంటి దగ్గరనే. అట్లా అయిపోయింది నా పరిస్థితి అయితే. పిల్లల్ని అంటే పెళ్లి వాతావరణం అంతా చూసేసొచ్చినాను. దేవుడెందుకో మళ్ళా పెళ్ళికి పోనీకుండా చేసినాడు అనిపిచ్చి కొంచెం బాధపడుకున్నాను. కొంచెం మనసులో బాధ ఉంటది గదా! 20 సంవత్సరాలు ఆ పిల్లని కళ్ళ ముందర చూసి పెళ్లి చూడలేకపోయినానే అనిపిచ్చింది నిజంగానే. చానా బాధేసింది. ఈ పిల్లోళ్ళని చూస్తుంటే నాకైతే కడుపు నిండిపోతదబ్బా! పెళ్ళికి పోవాలా మా నందిని పెళ్ళికని ఎంత ఇష్టంగా ఉండిందో ఏమో నాకైతే. పోదామని ట్రై చేస్తాను గానీ పోయే సిచ్యువేషన్ లేదు. రాత్రే తేడా కొట్టింది నాకు. ఏందిబ్బా కడుపు సడెన్‌గా ఉబ్బుతాంది. ఇంగెట్లా నా వల్ల అసలు కాలే ఇంగ పగిలిపోతదేమో కడుపు అన్నట్లు ఎంత టైట్ అయిపోతుందంటే అంత టైట్ అయిపోతుంది. ఫుల్లుగా తేపులొస్తున్నాయి. ఎట్లా వామిటింగ్ పోలే ఎట్లా ఏదో తేడా కొడతాంది స్వామి ఈడుంటే ఇబ్బంది పడతా అని చెప్పి ఇంగ లడ్డు కూడా నిద్రకొస్తే అస్సలు ఉండదు. ఏలబడిపోతది. ఆడ రూమ్‌లు కూడా ఏం లేవు పడుకునేదానికి అని చెప్పి వచ్చేసిన మళ్ళా పొద్దున్నే పోవచ్చులే రెడీ అయ్యి. వచ్చినా రావడం బాత్రూమ్ పోయినా ఇంగ అంతే అర్థమైపోయింది సిచ్యువేషన్. మోషన్స్ పోతానే ఉన్నాయి. కడుపు మాత్రం ఇంచు కూడా తగ్గల. ఓ పక్క తేపులు, ఓ పక్క మోషన్స్. అబ్బా! వద్దులే స్వామి ఎందుకో ఏమో నాకు ఇట్లా అనిపించింది. తెల్లవార్దులు 11కేమో ఇంటికొచ్చినాము. తెల్లవార్దులు మోషన్సే. నా వల్ల అస్సలు కావట్లే. ఇంట్లో పచ్చమత్తలున్నాయి. ఏమోనని ఎతికినా. మా లడ్డు అయి యెల్లో కలర్‌గా ఉన్నాయి గదా! అయన్నీ చించి, దంచి ముగ్గు వేసిందంట కుంకమని. చూడండి పిల్లోళ్ళుంటే ఇట్లా చేస్తారు. ఒక షీట్ ఇప్పించుకున్నా. చిన్న బిడ్డలున్నారు ఏ కాలం పెట్టొచ్చులే ఉన్నీలే అని చెప్పి. ఆహా! ఉన్నీలే. రాత్రంతా ఎతికినా ఇంగ ఏ ఆశ లేదులే అని చెప్పి అట్లే గమ్ముగా పడుకున్నా. పడుకోనో లేదు బేజారైపోయింది నాకు. పోదాంలే ఒక అర్ధగంటన్నా ఆగితే పోయి చూసినా వచ్చేయచ్చు. అచ్చింతలన్నా వేసి బిడ్డకు. వల్ల కావట్లే. వినా వచ్చి హాస్పిటల్‌కి పోయి బాటిలన్నా ఎక్కించుకొని బాటిల్ లేకపోయినా మాత్రలు తెచ్చుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. లేకుంటే ఇబ్బంది పడిపోతే చాలా ఇబ్బంది. నీరసంగా ఉంది. కళ్ళు లాగుతాయి. అంటే సోయ లేకుండా నిద్రపోదామా అనిపిస్తుంది. నిద్రేమో వస్తుంది కానీ మళ్ళా మోషనే వస్తుంది. బాగా నిద్ర వచ్చేటప్పుడే మోషన్ వచ్చేస్తుంది. ఏం చేయాలి? నాకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ పట్టవు. వాటిల్లో మష్రూమ్. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వేరే మ్యారేజ్ ఫంక్షన్‌కి మళ్ళీ వెళ్ళిపోయింటే వాళ్ళు మష్రూమ్ కర్రీ వేసినారు. అది తిన్నప్పుడు కూడా సేమ్ ఇట్లనే. కొనుక్కొచ్చినటివి. బయటి మష్రూమ్‌లు ఉంటాయి కదా! అయి తింటే నాకు పట్టదు. రాత్రి కూడా అదే కొంచెం తిన్నా. ఒక 5 పీసులేమో అదే 5 పీసులు తినుంటబ్బా! సేమ్ అట్లా అయిపోయింది పరిస్థితి. ఆ రోజు తిన్నప్పుడు అట్లా అయిపోయింది. ఈ రోజు తిన్నప్పుడు. రాత్రి మళ్ళీ ఫుడ్ కూడా ఏం పెద్దగా తినలేదు నేను. మా ఇంట్లో నిన్న పొద్దున్నే అన్నం చేసి పప్పు చేసినానా, అన్నం, పప్పు అంతా అట్లే ఉంది. పొద్దున్నే అందరం తిన్నాము. ఇంక మధ్యాహ్నం మా పిల్లోళ్ళందరూ వాళ్ళ పెళ్ళికి అదే మా నందిని వాళ్ళ ఇంట్లోనే తినేసినారు. ఇంక అన్నం, పప్పు అంతా ఏం చేయాలని చెప్పి నేనైతే ఈడే తిన్నాను. చుట్టాలందరూ తింటారులే అని. ఇంట్లో అన్నం వేస్ట్ కాకూడదని చెప్పి నేను అన్నం, పప్పు తిని పడుకొని నిద్రపోయినా. నైట్ పెళ్ళికి మేలుకోవాలి కదా అన్నట్టు. ఫుల్‌గా నిద్రపోయినా బాగానే అయింది. బాగా సంతోషంగా రెడీ అయినాము. అన్నీ అయినాము. తీరా మరో పెళ్ళికి పోలేకపోయినా. బాధేస్తుంది.
వెళ్ళకపోయినాను ఏం చేద్దాం అంతే కొన్ని టయాలు ఆడికి రాత్రి కూడా ఆకలి కాలే నాకు ఎందుకంటే నేను పప్పు అన్నం తినేసిన ఫుల్గా బాగునింది తినేసినానా ఇంకా ఆకలి కాల నైట్ ఆడికి పోయిన తర్వాత ఎంత అంత అన్నము నేను కూడా పోలే కిలో అవన్నీ కానీ వసటం నేను పెట్టించద్దా అని చెప్పి ఒకవేళ ఒక బజ్జీ అంత కలర్ రైస్ పెట్టించింది మళ్ళీ మష్రూమ్ కర్రీ వేయించుకున్నానా వచ్చేసిన ఇంకా ఫస్ట్ బజ్జీ తిన్నా తర్వాత ఓలిగ తిన్నా అన్నం తింటే మళ్ళీ తినలేదు అని చెప్పి మళ్ళీ మష్రూమ్స్ 4 ముక్కలు 4 సార్లు నోట్లో పెట్టుకొని తినేసిన అంతే ఇసర పడేసిన మళ్ళీ మా లడ్డు నాకు ఓలిగ సగం ఓలిగ ఇచ్చింది ఒక బజ్జీ ఇచ్చింది నాకు ఆ బజ్జీ తినబుద్ధి కాలే ఎందుకంటే నాకు ఆల్రెడీ కడుపు ఫుల్గానే ఉంది కదా మళ్ళీ శనగపిండి తింటే ఇంకా అంత ఎక్కువ అవుతుంది గ్యాస్ లాగా అని చెప్పి ఆ బజ్జీ లడ్డు ఇచ్చిన బజ్జీ పాడేసిన కొంచెం ఐస్ క్రీమ్ ఏమో తిన్నా అంతే బా అదే బెడాయించింది అన్నం అంతా అట్లే పడేసిన తినలే ఓన్లీ మష్రూమ్లు 1.5 ఓలిగా ఐస్ క్రీమ్ ఒక చిన్న కప్పు ఒకసారి పెట్టించుకున్నా మా పిల్లలు 4-5 సార్లు తిన్నారులేండి ఇంకా అట్టుపండు కూడా మళ్ళీ ఇచ్చి నాకు తినబుద్ధి కాల ఎందుకో తినబుద్ధి కానప్పుడు తిని ఎందుకు నైట్ అంత ఇబ్బంది పడ్డామని చెప్పి నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే లిమిట్గా తింటా ఎక్కువ తింటే ఇబ్బంది పడతారని నాకు తెలుసు కాబట్టి ఇంటికాడ ఉంటేనే కడుపు నిండా తిని ఏదో పని చేస్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాము అరిగిపోతుంది ఒక చోట పోయినాక పని ఉండదు కదా కూర్చుండే పని కాబట్టి ఇబ్బంది పడతాంలే అని చెప్పి ఇది చేసుకుంటాం కానీ ఆ మష్రూమ్ కర్రీ అనేది తినకూడదని డిసైడ్ అయ్యాను అందరూ పోతాండ్రు మా నాన్న కూడా వచ్చినాడు రామ్మ పోదామని స్కూటీ వేసుకొని వచ్చే సిచ్యువేషన్లో లేను బాణం ఏం పీకుతుంది ఆడికి పోయినాక ఇప్పుడు అంటే ఇంక ఆడికి పోవాలా స్వామి పైసరం లేని పోలే ఎంత పని చేసుకుంటే అనిపిస్తుంది పెళ్ళి అయిపోయిన 3వ రోజు అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించేసి పొలానికి చెన చెట్లు పెరగడానికి మంచంలో అయితే పిలిచినాము నీళ్ళు కట్టినా అంతకు ముందు రోజు నీళ్ళు కట్టినాము ఎందుకంటే నీళ్ళు కట్టిన రోజు పెరకాలి ఎండాకాలం కదా తేమ ఆరిపోతుంది ఇట్లా నేల పీల్చుకుంటుంది అట్లా గాలి పీల్చుకుంటుంది ఓ పక్క కట్టాలి ఓ పక్క పెరకాలి లేకపోతే రావు పచ్చికాయలు అమ్ముదాం అనుకున్నాము బట్ కొంచెం మచ్చలు వచ్చినాయి లేట్ అయింది ఒక వారం ఎగస్ట్రా అయింది అందుకోసము కాయలు మచ్చలు ఉంటే తీసుకోరని చెప్పి అన్నాడు వ్యాపారస్తుడు సర్లే చెప్పి ఎండబద్దాం అనుకున్నాము ఎండ చూసి వస్తుంది మధ్యాహ్నం 2 గంటలకి అనమాట పోనే బుద్ధిగుట్ల పడుకొని నిద్రపోదాం అనిపిస్తుంది నా ప్రాణం అయితే కనుక ఎందుకు అట్లా అనిపిస్తుంది ఓ పక్క నిద్ర వస్తుంది అన్నం అయితే తిన్నా పెరుగన్నం వేసుకొని రసం వేసుకొని అన్నం తిన్నాను ఇంకా యుద్ధానికి సిద్ధమైనట్టు అయినాను మొత్తానికి అయితే పోయినా కానీ వాళ్ళతో పాటు నేనైతే పని చేయలేదు అది మాత్రం కరెక్ట్ పక్కన కొంచెం పెరిగేసి ఇంటికైతే వచ్చేసాను చిన్న చెట్ల కంటే గడ్డి ఎక్కువైంది మా పొలంలో ఇంకా వస్తూ కాయలు తప్పినట్టు అటున్ని ఒళ్ళో వేసుకొని అవి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఉడకబెట్టినాడు వాళ్ళ నాన్న ఒక గిన్నెకి పోసుకొని పోయినాడు కొత్త పెళ్లి కుదిరికి కొత్త పెళ్లి కొడుకు ఒక గిన్నెకి ఇచ్చిన నేను ఒక గిన్నెకి పెట్టుకున్నాను మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి